నమస్తే అందరికి. ఈ కోళ్ల ఫారంలో పీసీ అని ఉంటది. అసలు పీసీ అంటే ఏంటిది? పీసీ అంటే ప్రొడక్షన్ కాస్ట్. దీన్నే ఉత్పత్తి వ్యయం అంటారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే తయారీ ఖర్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పెన్ను ఉంది. నేను ఒక కంపెనీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న. ఈ పెన్నుని నేను ఆయనకు రూ. 10కి తయారు చేసి ఇయ్యాల. రూ. 10 అని నాకు ఆయన ఒక స్టాండర్డ్ పెట్టిండు. ఒక టార్గెట్ పెట్టిండు. దీన్ని రూ. 10కి తయారు చేసి ఇస్తే నాకు దీంట్లో రూ. 5 ఇస్తాడు ఆయన. లేదు నేను దీన్ని రూ. 8కి తయారు చేసిన. ప్లస్ ఆర్ మైనస్ అన్నాడు నాతోని ముందే. నష్టం వచ్చినా రూపాయి భరిస్తా. లాభం వస్తే రూపాయి నీకిస్తా. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను రూ. 8కే తయారు చేసిన. అంటే ఆయన చెప్పిన రూ. 10కి నేను రూ. 2 తగ్గించిన. అంటే నాకెంతియ్యాలి ఇప్పుడాయన? వచ్చిన దాంట్లో ఆయన లాభం రూపాయి తీసుకుంటాడు, రూపాయి నాకిస్తాడు. అంటే నాకిచ్చే 5కి ఒక రూపాయి కలిపి రూ. 6 ఇస్తాడు. లేదు నేను దీన్ని రూ. 10 నుంచి రూ. 15 తీసుకుపోయాను. అంటే రూ. 2 ఖర్చు పెంచిన ఈడ నేను. అప్పుడేం చేస్తాడు? వచ్చే దాంట్లో మైనస్ చేస్తాడు రూ. 1. అప్పుడు నాకిచ్చే 5 మైనస్ రూ. 1 రూ. 4 అవుతది. ఇప్పుడు దీంట్లో ఖర్చు చూద్దాం. దీనిపైన ఒక క్యాప్ ఉంది. దీని ఖర్చు. దీనికి వెనకాల ఒక క్యాప్ ఉంది. దీని ఖర్చు. దీని లోపల రిఫిల్ ఉంది. దీని ఖర్చు. దీని లోపల ఇంక్ ఉంది. దీని ఖర్చు. దీంట్లో నేను ఏదో ఖర్చు అనేది పెంచినా కాబట్టి నాకు ఈడ 10, 12కి పోయింది. అర్థమైంది కదా? నేను దీంట్లో ఏదో ఒకటి తగ్గిస్తే నాకు 10, 8కి వస్తది. సేమ్ ఇప్పుడు దీంట్లో కూడా ఫీడ్ కాస్ట్ ఉంటది. చిక్ కాస్ట్ ఉంటది. మెడిసిన్ కాస్ట్ ఉంటది. వ్యాక్సిన్ కాస్ట్ ఉంటది. నువ్వు ఏదో పెంచుతున్నావు దీంట్లో. పెంచుతున్నావు కాబట్టి నీకు స్టాండర్డ్‌కి తక్కువొస్తుంది. లేదు నువ్వు ఆడికే తయారు చేసినావు. దీంట్లో కూడా ఒక స్టాండర్డ్ ఉంటది. రూ. 95, రూ. 91 ఏదో ఒకటి. ఎంతో కొంత కంపెనీని బట్టి ఉంటది. నువ్వేం పెంచుతున్నావో అది చూసుకో. ఓకేనా? ఇప్పుడు అర్థమైందిగా క్లియర్ కదా?